వెల్కమ్ టు U9 న్యూస్. రజకాభ్యుదయ సంఘం అధ్యక్షులు మరియు తెలుగుదేశం పార్టీ BCCL రాష్ట్ర కార్యదర్శి వల్లూరు మధుసూదనరావు గారి ఆధ్వర్యంలో చిట్యాల ఐలమ్మ 129వ జయంతి వేడుకలు జరిగాయి. ఉదయం 7 గంటలకు కేక్ కటింగు, పిల్లలకు పెన్సిల్ బాక్సులు పంపిణీ, 8 గంటలకు యలమల కుదురులో కేక్ కటింగు, పిల్లలకు పెన్సిల్ బాక్సులు పంపిణీ, 9 గంటలకు పడపట్లంక పుట్ట రోడ్డులో అంగన్వాడీ స్కూల్లో పిల్లలకు పెన్సిల్ బాక్సులు మరియు కేక్ కటింగు, 10 గంటలకు మొగల్రాజపురం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కేక్ కటింగు, 11 గంటలకు గాంధీనగర్ ఆఫీసులో కేక్ కటింగు, 11:45 అయోధ్య నగర్ సూర్యాస్ పబ్లిక్ స్కూల్లో పిల్లలకు పెన్సిల్ బాక్సులు, 5 స్టార్ చాక్లెట్లు మరియు కేక్ కటింగు, 12:30 వాంబే కాలనీ దక్షిణామూర్తి స్కూల్లో కేక్ కటింగు, పెన్సిల్ బాక్సులు, 5 స్టార్ చాక్లెట్లు పంపిణీ, 2 గంటలకు కృష్ణలంక బర్మా సీతారామయ్య స్కూల్లో కేక్ కటింగు, పిల్లలకు నోట్బుక్సు, పెన్సిల్ బాక్సులు పంపిణీ, 3 గంటలకు గుంటూరు జిల్లా పాతూరులో LE మరియు LA స్కూల్లో కేక్ కటింగు, పెన్సిల్ బాక్సులు, 5 స్టార్ చాక్లెట్లు పంపిణీ, 4:30 అశోక్ నగర్ యార్లగడ్డ అప్పారావు వీధిలో కేక్ కటింగు, పెన్సిల్ బాక్సులు, 5 స్టార్ చాక్లెట్లు పంపిణీ, 7 గంటలకు పామరు నియోజకవర్గం కోట్ల వల్లూరులో కేక్ కటింగు, స్వీట్స్ పంపిణీ కార్యక్రమం. అలాగే గుడివాడ నీలామహాల్ రోడ్లో రావి వెంకటేశ్వరరావు గారి చేతుల మీదులుగా కేక్ కటింగు మరియు స్వీట్స్ పంపిణీ. అలాగే కల్లేపల్లి వెంకటేశ్వరరావు గారికి, ఆకునూరి కళ్యాణి గారికి మందుల ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం చేశామని, ఇలాగే సంఘం ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని, అవి ఆడపిల్లలకు పెళ్లి ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం, 10th క్లాస్ నుంచి డిగ్రీ చదువుకునే పిల్లలకు స్కాలర్షిప్లు, హెల్త్ సమస్యలు వచ్చిన వారికి మందుల ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం, మెడికల్ క్యాంపులు పెట్టి ఉచితంగా కళ్ళజోళ్లు వేయించడం, పిల్లలకు నోట్బుక్స్ పంపిణీ, చనిపోయిన వారికి మట్టి ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం చేశామని, అలాగే మొన్న వరద బాధితులకు 2 లక్షల రూపాయలతో ఆర్థిక సహాయంతో సరుకులు పంపిణీ చేశామని, కరోనా టైంలో కూడా సరుకులు పంపిణీ చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమాలన్నిటికీ సంఘ నాయకులు, సభ్యులు సహకరించితో ముందుకు వెళ్ళామని చెప్పేసి తెలియపరచడం జరిగినది. ఓకే. జోహార్ ఐలమ్మ, జోహార్ ఐలమ్మ, జోహార్ ఐలమ్మ. వీడియో ఇటు కూడా కవర్ చేయండి. బాక్స్ ఒక్క నిమిషం, బాక్స్ ఇచ్చేట్టు పెట్టుకుంటారు. ఆగండి, మీరు కుటుంబం చేస్తారు. మీ దగ్గరికి వచ్చేస్తుంది. ఆగండి ఆగండి ఆగండి. అంటే దూరం వీళ్ళు ఇస్తున్నప్పుడు మొత్తం కూర్చోరు చిన్న ఫోటో తీయండి. మీరు కూడా వెళ్ళండి, తల ఒకటి ఇవ్వండి. ముందు అక్కడ ఇచ్చి అక్కడికే ఉన్నాయి. సీరియస్గా ఉంది అసలు. ముందు 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 కేక్ పెట్టి అమ్మాయికి వాళ్ళు అదిరా వచ్చి పెట్టండి, పర్లేదు. ఇక్కడ కొన్నాం, మోటార్ పరిచయం కదా.
ఫోటో కాదు తీసేది, వేసేసాక ప్రెసిడెంట్ గారికి జై. చచ్చిపోవారు కదా. మాట్లాడుతాండ్రు, అప్పుడప్పుడు మాట్లాడుతాండ్రు. చేయలేదు కింద దీపా, కింద ఇది. కేవలం కూడా పట్టేసి కేవలం వచ్చేది దాంట్లో. జోహార్ ఐలమ్మ, జోహార్ ఐలమ్మ, జోహార్ ఐలమ్మ. అలాగే ఉన్నాను. మీరు కూడా నిలబడరా, నేను చేస్తాను. అలా కట్ చేసి అందరికి పీసులు ఇచ్చేసి ఏంటి జోహార్ చిట్యాల ఐలమ్మ, జోహార్ చిట్యాల ఐలమ్మ. పైకెక్కి కేకు ఆమెని క్లోజప్ చేసి సరే పైకెక్కి కేకును ఆమెను చూపించి క్లోజప్లో అలా వెనకొచ్చాడు. చెప్తాను, నువ్వు ఆగు ఒక్క నిమిషం. పేరు కవర్ చేయి. అన్నారు ఫోటో ఒకటి అర్థమైంది. లైటింగ్ అదండి మల్లేశ్వర గారు ఫోటో తీస్తాడు. హలో హలో, అయిపోయిందా? ఇందమ్మా. జోహార్ చిట్యాల ఐలమ్మ, జోహార్ చిట్యాల ఐలమ్మ. జోహార్ చాకలి ఐలమ్మ, జోహార్ చిట్యాల ఐలమ్మ, జోహార్ చిట్యాల ఐలమ్మ. బాబు మీలా ఆవిడేం చదువుకోవాలా, కానీ చూడండి ఎంత పేరు ప్రఖ్యాతులు సాధించిందో. ఏమండి ఆయన కూడా మీరు పాల్గొని కార్పొరేటర్ గారు ఉంటే పిల్లలకి ఉన్నాయి.
ఆవిడ పేరేంటో చెప్పండి. ఐలమ్మ. ఐలమ్మ. ఇంటికి వెళ్ళి చెప్పాలి, ఇవాళ ఐలమ్మ జయంతి జరిగిందని చెప్పాలి నేను ఫోటోగ్రాఫర్ని. అన్ని ఒకటే సబ్జెక్ట్ కాదుగా, అంతా మొత్తం రోల్ చేస్తూ ఉండాలి. మాస్టర్ గారు చేసేయండి. చేతు కింద పెట్టండి. చేత పట్టినారు. చేయండి, కట్ చేయండి. ఓకేనా? చాలు కాపేసేది. ఒక ఇద్దరు రండి పిల్లల దగ్గరికి ముందు చాక్లెట్ పట్టుకోండి. ఇంట్లో ఏమైనా ఇప్పుడు వెళ్ళిపోండి. ఒకరు బాక్స్ ఒక చాక్లెట్ ఇవ్వండి. సర్లే కదా. ఇవ్వండి.
పట్టించుకొని వచ్చారు. ఏమండి మీరు ఇద్దరికి వచ్చేయండి. అనుకోవాలి ఎవరు చెప్పండి. బాగా గెలిచారా? ఇచ్చుకుంటూ వచ్చేయండి. తర్వాత అయిపోయింది. ఇక్కడ ఇవ్వాలి బాక్స్. అక్కడ బాగా వచ్చింది మరి అటు వెళ్ళిపోయింది. వాళ్ళకి ఇచ్చావా? మధ్యలో ఇచ్చావా? చాక్లెట్ ఇచ్చేయండి. స్వామి చాక్లెట్ లేడి. పిల్లలు అంతా వచ్చి లైన్లో నుంచోండి. లైన్లో అందరూ లైన్లో నుంచోండి. వరుసగా అక్కడే ఉండండి. లాస్ట్ గారు చెప్తుంటారు. లైన్లో నుంచోండి. లైన్ ఒకరు బుక్స్ పెయిన్ తీసుకెళ్తారు. అది సార్ ఇటు వచ్చి మీరు ఇవ్వండి. ఇటు ఇచ్చండి వేణు గారు. ఫోటో ఇచ్చితే అర్థం. వీడియో తీస్తున్నాను నేను. వేలేరు ఎక్కడండి? ఆయన అయితే వచ్చేయండి. సురేంద్ర ఫోటోలు తీయట్లా, వీడియో ఆయన తీసారు. అది ప్రెస్ అండి. అదే నేను వీడియో తీస్తున్నాను మరి. నేను రెండో ఒకసారి అలాగొచ్చి ఫోటో తీయట్లేదు. ఫోటో తీయండి, వీడియో ఆపేసి. వీడియో తీయండి. ఇంకో నిమిషం ఆ ఫోటో తీస్తా. ఉండు తీయండి, అది ఫోటో తీయండి. వచ్చేసే వీడియో వచ్చేసి వీడియో తీస్తున్నాను కానీ తీసుకోండి. మీకు ఎప్పుడితే ఇటు వచ్చేస్తారు. ఎటు వెళ్ళిపోనాను.
అది వదిలేసిన తర్వాత పెట్టండి. అందరూ రండి. మీరు కూడా రండి, ఒక్కొక్కటి ఇవ్వండి. తీసుకున్న వాళ్ళు ఇటు వచ్చేయండి, తీసుకున్న వాళ్ళు ఇటు వచ్చేసేయండి, తీసుకున్న వాళ్ళు. అన్నగారు కొద్దిగా అడ్డం లాగరా. వినండి, మీరు వినండి. అన్న అటేలానా అట అందరితో ఇప్పించండి. ఇక్కడికి వచ్చేయాలి. ఇటు నుంచి ఎక్కడికి వచ్చి అర్థం రాదు. ఫోటో కనపడుతుంది. చెప్పులు తీసేసి వచ్చి పూలు వేయండి. బ్యాక్ కనపడుతుంది ఆయనకి. ఫోటోకి అడ్డం రాదు. అటు వేసేసి అటు వెళ్ళిపో. బాబు రండి, మీరు కూడా రండి. మళ్ళీ సంవత్సరం వరకు కార్యక్రమం ఉండదు. రండి. అందరూ వేసి అటు నుంచి వెళ్ళిపోండి. వేసేసి అటు వెళ్ళిపోండి. వెనక వచ్చండి. అదే అంటే అలా వెళ్ళిపోండి. అంతే అన్న అంతే అలా వెళ్ళిపోండి. ఇటు వస్తే మళ్ళీ కెమెరాకి వెనకాల వాళ్ళు పడరు. ఇటు వస్తే వెనకాల వాళ్ళు పడరు. అడ్డం వస్తారు అలాగే వెనకాల సైడ్ నుంచి చూడమ్మా, సైడ్ నుంచి చూడండి. రండి. అక్కడ వచ్చిన వాళ్ళు కూడా వచ్చి పూలు వేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు అందరూ. ఈ కార్యక్రమం అయిపోతే కేక్ కటింగ్ కూడా కార్యక్రమం చేస్తే ఇప్పటికే లేట్ అయిపోయింది. ఫోటో తీయమంటారా? చేయబట్టుకోండి. జోహార్ చిట్యాల ఐలమ్మ, జోహార్ చిట్యాల ఐలమ్మ, జోహార్ చిట్యాల ఐలమ్మ. అలాగే చూడండి, పట్టుకోండి, అలా పట్టుకోండి. చూడండి పిల్లలు, ఇటు చూడండి, చూడండి. ఇటు చూడండి అందరూ. అమ్మా ఇటు చూడండి.
ఓకే, కట్ చేసి ఓడగోలు తినిపించుకోండి. ఒకరు తినిపించుగా మది గారు కేక్ కార్యక్రమం ఉంచండి అక్కడ. పోరాట యోధురాలు తెలంగాణలోని సాయుధ పోరాటాల్లోని వీరవనితగా పేరు పొందింది. ఆ రోజుల్లోని మరి స్త్రీ వివక్షత, అట్లాగే పేద ప్రజల మీద, రైతుల మీద పెత్తందారి యొక్క పెత్తనం అనేది ఎక్కువైన రోజుల్లోని మరి యొక్క సాకల ఐలమ్మ మరి మామూలు వివాహం జరిగిన తర్వాత ఆ కుటుంబ నేపథ్యం అనేది మరి కుటుంబ వ్యవస్థ కూడా పెద్దగా ఉండటం వల్ల వాళ్ళకి సంపాదన అంటే కుల వృత్తి ద్వారాగా వచ్చే సంపాదన ఏదైతే ఉందో ఆ సంపాదన సరిగిపోవడం వల్ల మరి కౌలుకి పొలాన్ని తీసుకొని మరి ఆ పొలం చేస్తే ఒక 5 ఎకరాల పొలం చేస్తే అక్కడున్న పెత్తందారికి కోపం వచ్చి మీరు కౌలు చేయడం ఏంటి, మీరు మా కింద బానిసలుగానే ఉండాలి, కుల వృత్తులు చేసుకునే వాళ్ళు కుల వృత్తులు చేసుకునే విధంగానే ఉండాలి తప్ప మీరు రైతులుగా మారడానికి అవకాశం లేదు, చేయకూడదని ఆమెను కూలికొచ్చి పనిచేయమని ఆదేశించడం అనేది జరిగింది. అయితే వెంటనే ఐలమ్మ గారు ఎదురు తిరిగి నేను పని చేసుకుంటాను, కష్టపడేది మేము అంటే ఆవిడ పోరాటం చేసింది భూమి ముక్తి కోసం, ఆహార ముక్తి కోసం అనేది చేయడం జరిగింది. మరి అలాంటి ఐలమ్మ గారిని ఇబ్బంది పెట్టినప్పుడు ఆవిడ మరి వాళ్ళ మీద పోరాటం చేసిన సాహసగాలు అంటే ఇప్పుడు ప్రశ్నించడం అన్నమాట. అంటే పత్రాన్ని ప్రశ్నించడం కాదు, తప్పు ఎక్కడ జరిగితే దాన్ని ప్రశ్నించడమే నా ప్రశ్నించడం. మీరు కూడా అదే విధంగా తిరిగి తప్పు జరిగిన ద్వారా మీరు ప్రశ్నించాలని మీ అందరికీ చెప్తున్నాను. మానసికమైనటువంటి పాత్రలు జోహార్ చిట్యాల ఐలమ్మ, జోహార్ చిట్యాల ఐలమ్మ, జోహార్ చిట్యాల ఐలమ్మ. సార్ అక్కడ తీయాలి. ఇవన్నీ ఇచ్చేసి బాక్సులు ఇచ్చేసిన హైట్ ఎక్కువ తినేసి గ్లాస్ ఇంకా తినేసి ఎప్పుడైనా సరే ఎవరైనా ఏది ఇస్తున్నా నమస్తే చెప్పి తీసుకోవాలని చెప్పాం కదా, మర్చిపోబాకండి. థ్యాంక్ యూ అని చెప్పండి, థ్యాంక్ యూ సార్ అని చెప్పండి. సుమిత్ర గబగబా వెళ్ళండి అమ్మా, ఇట్రా సాన్వి ఇట్రా, మీరు వెళ్ళిపోండి, మీరు క్లాస్కి వెళ్ళిపోండి. ఉండి మర్చిపోయి కేక్ ఇస్తారుగా, ఇట్లా ఇట్లుండి ఈ లైన్లో అట్లాగా సరే లోపలికి వెళ్ళిపోండి, తీసుకున్నా లోపలికి వెళ్ళిపోండి. లోపలికి వెళ్ళిపోండి తీసుకున్నాళ్ళు. ఆ ఫోటోలు మన దాన్ని పంపిద్దామండి. అంటే అవన్నీ అయిపోతున్నాయిగా మంది ఈ ఫోటోలు ఉన్నాయి చూసారు, దీనిలో తీసామే అవి మనకు పంపిద్దామంటారు. పర్వాలేదు కనీసం లేడా
సరే చదిపోతుందా?